అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రవీణ గారు రచించిన దూరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు మధ్యాహ్నం హాఫ్ డే లీవ్ తీసుకుని త్వరగా ఇంటికి వచ్చింది శ్యామల. పిల్లల స్కూల్ నుండి ఇంటికి రాగానే వాళ్లకు శుభ్రంగా స్నానాలు చేయించి చక్కగా ముస్తాబు చేసింది. తను కూడా త్వరగా రెడీ అయి భర్త కృష్ణమూర్తి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అప్పటి వరకు వీళ్లు సందడి సందడిగా తయారవటం పరిశీలనగా చూస్తున్న శ్యామల అత్తగారు జానకమ్మ ఇక ఉండబట్టలేక, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, ఎక్కడికేమిటమ్మాయి అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే అప్పటి వరకు ప్రసన్నంగా ఉన్న శ్యామల ముఖంలో కాస్త చిరాకు కనిపించింది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగడంతో హమ్మయ్య, సమాధానం చెప్పడం తప్పిందన్నట్టుగా లేచి వెళ్లి తలుపు తీసింది. కృష్ణమూర్తి లోపలికి వస్తూనే రెడీగా ఉన్న వీళ్ళని చూసి, ఓ మీరంతా రెడీ అయ్యారా? నాదెంత, ఓ 10 నిమిషాలు అంటూనే షూస్ విప్పి త్వరగా బాత్రూంలోకి వెళ్లాడు. తాను అడిగిన ప్రశ్నకు జవాబు రాకపోవటంతో జానకమ్మ మళ్లీ అదే ప్రశ్న అక్కడున్న పిల్లలను అడిగింది. ఇక తప్పదన్నట్లుగా శ్యామలే సమాధానం చెప్పింది. ఈ రోజు డిసెంబర్ 31వ తేదీ కదత్తయ్య గారు. రేపు రాబోయే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకోబోయే ఫంక్షన్కి వెళ్తున్నాం. వారి ఫ్రెండ్స్ అంతా క్లబ్లో జరుపుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మమ్మల్ని రమ్మని పిలిచారు, వెళ్తున్నాం అంది. ఓ అట్లాగా. మన పక్కింటి వర్ధనమ్మ గారి కొడుకు కోడలు వాళ్ళు కూడా ఇలాంటి పార్టీకే నిన్ననే వెళ్లారట. నాగార్జున సాగర్ దగ్గర ఏదో గెస్ట్ హౌస్ లో చేసుకున్నారట. ఈ పార్టీలలో డాన్సులు పాటలు బాగా ఉంటాయట కదమ్మాయి. వారం రోజులుగా టీవీలో చూపుతున్నారు అంది. ఆమె కళ్ళల్లో ఎక్కడో కొత్త ఆశ. తనని కూడా ఆ పార్టీకి తీసుకెళ్తే బాగుండును అన్నట్లు కనబడుతోంది. అది కనిపెట్టిన శ్యామల అనేసింది, అక్కడికి మీ వయసు వాళ్ళెవరూ రారండి. మిమ్మల్ని తీసుకెళ్తే మాకు ఇబ్బంది, మీకు ఇబ్బందే. రేపు మీరు పక్కింటి వర్ధనమ్మ గారితో అన్నమయ్య సినిమాకి వెళ్ళిరండి అన్నది. ఆ మాట వింటూనే జానకమ్మ ముఖం చిన్నబోయింది. ఇంతలో కృష్ణమూర్తి రెడీ అయి గదిలోంచి బయటకొచ్చాడు. అమ్మా, మేం పార్టీ నుండి వచ్చేసరికి రాత్రవుతుంది. సుమారు 1 గంట ప్రాంతంలో వస్తాము. మేం వెళ్ళగానే నువ్వు భోజనం చేసి పడుకో. మేం బయట నుండి డోర్ లాక్ చేసుకుని వెళ్తాం. మళ్ళీ నిన్ను లేపాల్సిన అవసరం ఉండదు అంటూనే బయటకు వెళ్లిపోయాడు కృష్ణమూర్తి భార్య పిల్లల్ని తీసుకొని. వాళ్లు వెళ్లిన వైపు అలానే నిస్తేజంగా చూస్తూ నిలబడిపోయింది జానకమ్మ. కాసేపటికి తనంతటి తనే సర్దుకొని డైనింగ్ టేబుల్ పైన శ్యామల తన కోసం హాట్ ప్యాక్ లో సర్దిపెట్టిన భోజనం తినేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఆ రోజు రాత్రి ప్రతి నగరంలోనూ ఎంతో సందడిగా ఉంది. హోటళ్లు, క్లబ్లు, రిసార్ట్స్ అన్ని జనంతో నిండి విద్యుత్ దీపాలు పూలతో అలంకరించబడి ఎంతో సందడిగా కలకల్లాడుతూ ఉన్నాయి. కాని ఎంతమంది ఇలాంటి జానకమ్మ, వర్ధనమ్మ లాంటి వాళ్ళు ఒంటరిగా తమ ఇంట్లో తాము బందీలుగా ఉన్నారన్నది ఎంతమంది మొదలు మెదులుతుందన్నది జవాబు లేని ప్రశ్నే అవుతుంది. జానకమ్మ గారికి కృష్ణమూర్తి ఒక్కడే కొడుకు. ఆమె భర్త గుండెపోటుతో పోయినా ఆమె ఏమాత్రం అధైర్యపడకుండా భర్త మిగిల్చిన ఆస్తిని, ఉన్న ఒక్క కొడుకును జాగ్రత్తగా సంరక్షించింది. కొడుకు చదువుకుని ఉద్యోగస్తుడవగానే తమ దగ్గర బంధువులమ్మాయైన శ్యామలని ఇష్టపడి కోడలుగా చేసుకుంది. కృష్ణమూర్తి ఆంధ్ర బ్యాంక్ లో బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. శ్యామల సత్యం కంప్యూటర్స్ లో జాబ్ చేస్తోంది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా తన కళ్ళెదురుగా తిరుగుతుంటే చూస్తూ సంతృప్తిగానే తన జీవితాన్ని గడుపుతూ వస్తున్నది. కాని ఇలాంటప్పుడే జానకమ్మ మనసు చిన్నబోతుంది. తనకు కూడా వాళ్లతో వెళ్లాలని కోరికగా ఉంటుంది. వాళ్ళెక్కడికి వెళ్లినా తన ఒంటరిదాన్నన్న భావన ఆమెను పీడిస్తుంది. ఇలాంటి సమస్య తనకొక్కదానికే కాదు, తన చుట్టుపక్కల ఎంతో మంది అనుభవిస్తున్నదే. కాని ఆమెకు విచక్షణ జ్ఞానం ఉండడం వలన తన కోరికను బయటకు వెల్లడించకుండా మౌనంగా దిగమింగుకుంది. క్లబ్బులో పార్టీ అయిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్లే దోవలో శ్యామల భర్తతో అంది, ఏమండి, మనం ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ మధ్య మీ అమ్మగారు చాలా అసహనంగా ఉంటున్నారు. ఇంకా ఈ కాలంలో కూడా నాకు ఇలా సంజాషీలు చెప్పుకుంటూ పోవటం చాలా చిరాగ్గా ఉంది. మనకు ఆవిడకు మధ్య తరం అంతరం ఉందని, తరం మారిందని ఆ పెద్దవిడ గ్రహించుకుని మెలగాలండి అన్నది నసిగినట్లుగా. మూర్తి సమాధానమేమి ఇవ్వకుండా ఈ మాటలు కారులో వెనక సీట్లో కూర్చున్న పిల్లలు వింటున్నారేమోనని వెనక్కి తిరిగి చూశాడు. వాళ్ళ సీట్లు హాయిగా నిద్రపోతున్నారు. అది కనిపెట్టిన శ్యామల, నాకా మాత్రం ఆలోచన లేదనుకున్నారా? వాళ్ళు పడుకున్నారని చూసే మాట్లాడుతున్నాను అంది. చూడు శ్యామల, ఆవిడ అసహనం ప్రదర్శిస్తుందే గాని పట్టుబట్టి మన వెంట వస్తానని అన్నదుగా. ఆమె ఆ తరం మనిషిగా అసహనం ప్రదర్శిస్తే మనం ఈ తరం మనుషులుగా పట్టించుకోకుండా ఉందాం.
జీవితంలో ఇలాంటి చిన్న సమస్యల గురించి పట్టించుకొని బుర్ర పాడు చేసుకోవద్దు. కమాన్ చీరప్ అన్నాడు మూర్తి. ఆ రోజు మూర్తి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ తో తన మూడ్ని పాడు చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆ పార్టీలో జరిగిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ లో మూర్తి, శ్యామల విన్నర్స్ గా వారం రోజుల సింగపూర్ ప్యాకేజ్ టికెట్స్ ప్రైజ్ ని గెలుచుకున్నారు. ఆ సంతోష సమయంలో ఇంత చిన్న విషయం ముందర వేసుకుని ఇరిటేట్ కాదలుచుకోలేదు అతను. మూర్తి, శ్యామల ఆ మరునాటి నుంచే సింగపూర్ ట్రిప్ కి ప్లాన్ చేసుకోసాగారు. ఆ వారం రోజులు పని మనిషి సాయంతో పిల్లల్ని చూసుకోవడానికి జానకమ్మ గారు సంతోషంగా ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరికీ లీవ్ కూడా శాంక్షన్ అయింది. వాళ్ళ ట్రిప్ వారం రోజులు చాలా సరదాగా గడిచాయి. సింగపూర్ నుండి వచ్చిన తర్వాత శ్యామల, మూర్తి, పిల్లలు, జానకమ్మ మళ్లీ వాళ్ళ బిజీ రొటీన్ వర్క్ లో పడిపోయారు. ఇలాగే 5-6 ఏళ్లు గడిచాయి. పిల్లలు టీనేజ్ లోకి వచ్చారు. జానకమ్మ గారికి ఒంట్లో ఓపిక సన్నగిల్లింది. మూర్తి, శ్యామల ఉద్యోగాల్లో ఇంకా పై స్థాయిలకి ఎదిగారు. ప్రతి సంవత్సరం లాగానే డిసెంబర్ 31వ తేదీ దగ్గరకు వచ్చింది. మళ్లీ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి మూర్తి వాళ్ళ ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఇక్కడే రొటీన్లా బోర్ కొడుతుంది మూర్తి, ఈసారి వైజాగ్ దగ్గర భీమిలి గెస్ట్ హౌస్ బుక్ చేసుకుని అందరం సరదాగా అక్కడ కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకుందాం అని మూర్తి ఫ్రెండ్ ముకుందరావు ప్రపోజ్ చేశాడు. దానికి అందరూ సరేనని ఒప్పుకున్నారు. ఆ రాత్రి డిన్నర్ చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ వద్ద మూర్తి ఆ విషయాన్ని శ్యామలకు, పిల్లలకు చెప్పాడు. ఈ విషయం వింటూనే శ్యామల సంతోషంతో, మనం తప్పకుండా వెళ్దామండి, బిజీ సీజన్ కదా, ట్రైన్ టికెట్స్ త్వరగా బుక్ చేయాలేమో, మనవి పిల్లలవి 4 టికెట్స్ బుక్ చేయమని ముకుందరావు అన్నయ్య గారికి రేపు ఉదయమే చెప్పండి అంటూ ఏదో గుర్తుకొచ్చినట్లుగా జానకమ్మ గారి వైపు చూసింది. ఆ 4 టిక్కెట్లన్న మాట వింటూనే చెప్పలేనంత నిరాశగా ఉన్న జానకమ్మ గారి ముఖ కవలికల్ని గమనించినట్లుగానే, కావాలంటే ఈసారి పక్కింటి వర్తనమ్మ గారిని అత్తయ్యకి తోడుగా ఆ 4 రోజులు మన ఇంట్లో ఉండమందాంలేండి అంది ఎంతో దయతలిచినట్లుగా. ఆ తర్వాత భోజనం చేసి అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. అర్ధరాత్రి శ్యామలకు బాగా దాహం వేసి మెలకువ వచ్చింది. మంచినీళ్లు తాగడానికి లేచి డైనింగ్ రూమ్ లో ఫ్రిడ్జ్ వద్దకొచ్చి బాటిల్ తీసుకుని నీళ్లు తాగుతూ జానకమ్మ గది వైపు చూసింది. బెడ్లైట్ వెలుతురులో జానకమ్మ మంచంపై తన భర్త ఫోటో వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా కూర్చొని ఉంది. శ్యామలకు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. ఆహా, ఇంకే, మేం మళ్లీ న్యూ ఇయర్ కు వైజాగ్ తీసుకెళ్లడం లేదన్న దుగ్ధ కాబోలు. ఛే, ఈవిడ అన్నిటికీ అడ్డంగా ఉంది. ఏ హోమ్ ఫర్ ఏజ్డ్ లోనో జాయిన్ చేయాలి అనిపిస్తుంది కసిగా అనుకుంది శ్యామల. కాని తన పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవడం వల్లనే తన సింగపూర్ ట్రిప్ సరదాగా వెళ్లగలిగిందని, అలాంటి దుగ్ధ నిజంగానే మనసులో ఉండుంటే ఆమె తన పిల్లలను చూసుకుంటానని ఉండేది కాదనే ఆలోచన అప్పుడు శ్యామల మదిలోకి రాలేదు. ఇలా ఏరుదాటి తెప్ప తగిలేసే రకం వాళ్ళు ఎంతో మంది ఉంటారు. శ్యామల నీళ్ల బాటిల్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి తిరిగి తన గదిలోకి వెళ్తుంటే పిల్లల గదిలో లైట్ వెలగటం కనబడింది. పాపం, అర్ధరాత్రి వరకు చదువుతూ లైట్ ఆర్పడం మరిచి అలానే పడుకున్నట్టున్నారు అనుకుంటూ లైట్లు ఆర్పడానికి వెళ్లబోయింది. కాని సన్నగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. అందులో మమ్మీ డాడీల ప్రస్తావన రావటంతో ఒక్క క్షణం ఆగింది. లోపల శ్యామల కొడుకు సంజయ్, కూతురు దీపిక స్టడీ టేబుల్ పైనున్న కంప్యూటర్లో ఏవో గేమ్స్ ఆడుతూ మాట్లాడుకుంటున్నారు. ఏయ్ దీపు, మమ్మీ డాడీలు ఈసారి న్యూ ఇయర్ కి కూడా ఏదో స్టూపిడ్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నట్టున్నారు అంటున్నాడు సంజయ్. అవును సంజు, నాకైతే ఈ చెత్త ప్రోగ్రాములకు అస్సలు వెళ్లాలని ఉండదు. ఊరికే మమ్మీ డాడీ, ఆంటీలు, అంకుల్స్ తో సుత్తి టాపిక్స్ మాట్లాడటం, బోరు కొడుతూ కూర్చోవడం నాకైతే నచ్చడం లేదు అన్నది దీపిక. నాకైతే మా ఫ్రెండ్స్ తో ఏ డిస్కోథెక్లకో వెళ్లడం నచ్చుతుంది అన్నాడు సంజయ్. అలాగైతే మమ్మీతో చెప్పచ్చుగా అంది దీపిక. అదేదో నువ్వే చెప్పచ్చుగా. ఆహా, చెప్పి ఆ సుత్తి తిట్లు ఎవడు తింటాడరా బాబు, వాళ్ళైతే హాయిగా వాళ్ళకిష్టం వచ్చినట్లు ప్లాన్ చేసుకుంటారు. నాన్నమని ఎక్కడికి తీసుకెళ్లరు. మనకేమో అన్ని బలవంతపు ప్రోగ్రామ్స్ అంటగడతారు. నేనైతే ఈసారి తెగేసి చెబుదామనుకుంటున్నానే బాబు, ఆ పిచ్చి పార్టీల సుత్తి భరించడం కన్నా ఈ తిట్ల సుత్తే నయం. ఒక్కసారి విని దులిపేసుకోవచ్చు. మమ్మీ ఎప్పుడు నాన్నమ్మతో మీరు వర్ధనమ్మ గారితో సినిమాకి వెళ్ళండి, ఎదురింటి సుశీలమ్మ గారితో గుడికి వెళ్ళండి అంటూ ఉంటుంది కదా, అలాగే మనల్ని కూడా మీ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళండి అంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుందిరా సంజు. ఆ మాటలు వింటున్న శ్యామలకి ఒక్కసారిగా తన కాళ్ల కింద భూమి బద్దలైనట్లుగా, ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లుగా అనిపించింది. ఇక విన్నది చాలనుకుంది. ఇంకా అక్కడే ఉంటే ఇంకేం వినాల్సి వస్తుందో అన్నట్లుగా చటుక్కన వెనక్కు తిరిగింది. వెనక్కు తిరిగిన శ్యామల చీకట్లో అక్కడ తన వెనకాలే నిలబడిన మూర్తిని చూసి భయంతో అరవబోయింది.
అది ముందే ఊహించిన మూర్తి ఆమె పెదాలను మూసి మెల్లగా గదిలోకి తీసుకెళ్లాడు. కూర్చో శ్యామల, కాస్త రిలాక్స్ అవ్వు అంటూ ఆమెను మంచంపై కూర్చోబెట్టి కాస్త ఫ్యాన్ స్పీడ్ పెంచాడు. శ్యామలకు దుఃఖం ఆగడం లేదు, ఏడవసాగింది. ఏ శ్యాము, ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడేం జరిగిందని అంటూ సముదాయించబోయిన మూర్తితో, ఎలా ఊరుకోమంటారు? అసలు మీరు వాళ్ళేం మాట్లాడుతున్నారో వింటే కదా నా బాధ మీకు అర్థమయ్యేది. నువ్వు విన్నదంతా నేను విన్నాను. నేను నీళ్లు తాగుదామని లేచి వస్తుంటే నువ్విక్కడ నిలబడ్డం చూసి వచ్చి నీ వెనకాలే నిలబడ్డాను. అంతా విన్నాను. అయితే ఇప్పుడు ఏం కొంపలు ములిగాయని? మనకు మన పేరెంట్స్కి మధ్య ఎలాంటి జనరేషన్ గ్యాప్ ఉందో మనకు మన పిల్లలకు మధ్య అలాంటి గ్యాపే ఉంటుంది కదా. ఈ జనరేషన్ గ్యాప్ అనేది ప్రతి తరానికి తప్పదు. కాకపోతే నేను ముందుగానే ప్రిపేర్ అయ్యాను కాబట్టి తట్టుకోగలిగాను. నువ్వు ఇలాంటి సమస్యను నీ విషయంలో ఊహించలేదు కాబట్టి ఇంతలా బాధపడుతున్నావు. తరానికి మధ్య అంతరాలు ఉంటాయన్నది సత్యమే. కానీ మనం మాట్లాడే ప్రతి మాటని, చేసే ప్రతి పనిని 1000 కళ్ళు గమనిస్తాయని ఆలోచించి జీవితంలో వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలని సౌమ్యంగా చెప్తున్న మూర్తిని చూస్తుంటే ఆమెకి అతడొక వేదాంతిలా అనిపించాడు. ఉదయం అందరూ డైనింగ్ టేబుల్పై కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా ఫోన్ మోగింది. శ్యామల వెళ్లి ఫోన్ తీసింది. అవతల నుండి మాట్లాడుతున్న వ్యక్తి ముకుందరావు. వైజాగ్కి ఎన్ని టికెట్లు బుక్ చేయమంటారమ్మా అని అడిగాడు. మేము వైజాగ్ రావడం లేదండి, మా ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేయకండి అన్నయ్య గారు అంటూ అవతల వ్యక్తికి ఇంకేం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. ఆ మాట అంటూనే ఇటు పిల్లల ముఖాల వైపు చూసింది. ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందన్న సంతోషం వాళ్ళ ముఖాల్లో ప్రస్ఫుటంగా కనబడుతోంది. ఇప్పుడు శ్యామల మనసులో వైజాగ్ వెళ్లలేకపోతున్నానన్న బాధ ఏమాత్రం లేదు. పిల్లల ముఖాల్లో సంతోషం చూసిన శ్యామలకు మూర్తి చెప్పిన జనరేషన్ గ్యాప్ అంటే ఏమిటో సరిగ్గా అర్థమైనట్లు అనిపించింది. నిజమే, తనకు అత్తయ్య గారికి ఎంత దూరం ఉందో తనకు తన పిల్లలకు మధ్య అంతే దూరం ఉంటుందన్న జ్ఞానం తనకెందుకు లేకపోయింది? రాత్రి తను అత్తయ్య గారికి తన పట్ల అసూయ ఉందని ఎంత నీచంగా ఎలా ఆలోచించగలిగింది? అది తలుచుకున్న శ్యామలకు జానకమ్మ పట్ల జాలితో కళ్ళు చెమర్చాయి. అదీకాక జానకమ్మ శేష జీవితంలో తన భవిష్యత్తు అర్థం పట్టినట్లుగా కనబడింది. అది తలుచుకున్న శ్యామల రాబోయే కాలంలో తన జీవితంలో అతి సహజంగా జరిగే మార్పులను తేలికగా తట్టుకునే స్వభావాన్ని అలవర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇక నుంచి ఈ న్యూ ఇయర్ మాత్రమే కాదు, ప్రతి పండుగను తన అత్తగారితో, భర్తతో, పిల్లలతో తమ ఇంట్లోనే జరుపుకోవాలని అప్పుడే నిశ్చయించుకుంది శ్యామల. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.